మీనరాశి మీన లగ్నం. ఇప్పుడు నేను చెప్పిన శుభాంశాలలో మీ రాష్ట్రాధిపతి స్టార్టింగ్ ఉన్నాడు. ఇప్పుడు నేను చెప్పాను కదా, గురు శుక్రులు పరస్పర కేంద్రాల్లో కేంద్ర కోణంలో ఉన్నారు, కేంద్రాల్లో ఉన్నారు. అలాగే మంగళ్ స్వక్షేత్రం, రాహు భగవానుడు స్వక్షేత్రం, ఇవన్నీ నేను చెప్పాను కదా. వీటిలో మీ రాష్ట్రాధిపతి నుంచే స్టార్ట్ అవుతుంది గోచారంలో వచ్చే శుభత్వం. ఇదొక మేజర్ పాయింట్. అయితే రెండవ మేజర్ పాయింట్ ఏంటంటే, ఇది అందరికీ అప్లికేబిలిటీ. గోచారంలో ఇప్పుడు ఏర్పడే ఈ శుభాంశ, ఇందులో 2 మేజర్ ట్రాన్సిటింగ్ ప్లానెట్స్, అంటే గోచారంలో ముఖ్య భూమికను పోషించే గ్రహాలు శనికేతువులు, గురు రాహువులు, ఈ 4 ప్లానెట్స్ ముఖ్య భూమికను పోషిస్తాయి. ఎందుకంటే ఇవి ఒక రాశిలో ఎక్కువ కాలం సంచరిస్తాయి కాబట్టి. ఇవి ఈ శుభత్వంలో గురు రాహువులు ఇన్వాల్వ్ అయి ఉండడం వల్ల ఇప్పుడు వచ్చే ఈ వారం నుంచి మొదలయ్యే ఇది ఒక విషయానికి నాంది పడుతుంది. ఈ 1 ఇయర్లో, రాబోయే 1 ఇయర్లో జరుగుతుంది. తర్వాత అది 3 ఇయర్స్ వరకు కాంక్రీట్ అయి ఉంటుంది.